నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద. ముఖ్యంగా ఇప్పుడు మనము ఈ నారికేలము గురించి కనుక్కుందాము. ఇప్పుడు నారికేలం అంటే కొబ్బరికాయ. ఇది పచ్చి కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయలతోటి మనకి ఎలాంటి ప్రయోజనాలు ఆయుర్వేదిక్ పరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ కొబ్బరి నీళ్ళతోటి మనకి ఎలాంటి పోషక పదార్థాలు అందుతూ ఉన్నాయి, వాటి గురించి కనుక్కుందాము. కొబ్బరి నీళ్ళతోటి అనేక రకమైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గంగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇది వాత పిత్తహరంగా పనిచేస్తుంది. అంటే వాతాన్ని తీసేస్తుంది. పిత్తహరం అంటే శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించడం లోపట ఈ కొబ్బరి పాలు అనేది చాలా ఉపయోగపడతా ఉన్నాయి. ఈ కొబ్బరి పాలతోటి ఎవరికైతే డిహైడ్రేషన్ కండిషన్స్ కానీ వాంతులు లాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కార మార్గానికి 1-2 కొబ్బరి నీళ్ళు తాగినట్టయితే కూడా వాళ్ళకు ఓఆర్ఎస్గా పనిచేసి ఎండలో వచ్చి సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు కానీ అతి విరేచనాలు అయ్యి అతి వాంతులైన వాళ్ళకు ఒకటి చక్కటి పరిష్కార మార్గము కొబ్బరి పాలు, కొబ్బరి నీరు. ఈ డీహైడ్రేషన్ కండిషన్ అంటే శరీరంలో ఉన్నటువంటి నీరు శాతం అంతా వాంతుల పూర్వకంగానో తర్వాత మోషను పూర్వకంగానో వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎక్స్ట్రా ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్స్ అనేవి లాస్ అవుతాయి. ఆ లాస్ను న్యూట్రలైజ్ చేయడానికి ఈ కొబ్బరి నీళ్ళు తాగడం అనేది జరుగుతూ ఉంది. ఆ కండిషన్స్ లోపల చాలామంది ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి గ్లూకోజ్ లాంటివి ఎక్కించడం జరుగుతూ ఉంది. అది ఖర్చుతోటి కూడుకున్న పని. ముఖ్యంగా ఏంటంటే ఈ కొబ్బరి నీళ్ళు కనుక ఒక 2-3 గంటకు ఒక 2 కొబ్బరి నీళ్ళు కనుక, కొబ్బరి బొండ నీళ్ళు కనుక మనం తాగినట్టయితే వితిన్ 2-3 అవర్స్ లోపట్నే ఆటోమేటిక్గా వాంతులు కానీ విరేచనాలు కానీ ఆటోమేటిక్గా కంట్రోల్ కావడం లోపట కొబ్బరి నీళ్ళు చాలా ఉపయోగపడతాయి. దీని లోపట ఈ కొబ్బరి నీళ్ళు లోపట కొబ్బరి లోపట చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాట్స్ ఉంటాయి. మోర్ దాన్ 60% వాటర్ ఉంటుంది. ముఖ్యంగా ఈ కొబ్బరి నీళ్ళతోటి అరుచి, తర్వాత అగ్నిమాంద్యము వీటి లోపల కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంది. మంచి రుచికరంగా ఉంటాయి. దీంట్లో విటమిన్స్ లోపల B1, B3, B6 తర్వాత మినరల్స్ కాల్షియము, ఫాస్ఫరస్, మ్యాంగనీసు, సిలికాన్ లాంటి పదార్థాలు ఇవి శరీరానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది కొబ్బరి అందరికీ తెలుసు. దీంట్లో 3 కణాలు ఉంటాయి. 3 రంధ్రాలు చేయొచ్చు. ఈ 3 రంధ్రాలతోటి ఒక రంధ్రము తీసేసి దీని లోపల మా ఆయుర్వేద ప్రకారంగానైతే సైంధవ లవణం అనేది ఉంటుంది. ఈ సైంధవ లవణము ఇట్లా పట్టుకొని ఆ లవణం అనేది దీంట్లో వేస్తూ ఉండాలి. ఇది నిండిన తర్వాత మొత్తం అంటే ఆ లవణంతో ఆ నీళ్ళలో నిండిన తర్వాత దీనికి ఒక బట్ట చుట్టాలి. బట్ట చుట్టేసి మట్టితోటి మొత్తము కప్పాలి. అంటే ఒక 1/2 ఇంచు వరకు మట్టి పెట్టి దీన్ని కాలవడం అనేది జరుగుతూ ఉన్నది. కాల్చిన తర్వాత ఆ బట్టతోటి సహా బయటికి తీసేసి దీన్ని పౌడర్ కనుక చేసుకొని, అంటే ఇంక్లూడింగ్ తొక్క లోపల ఉన్నటువంటి సైంధవ లవణము, తర్వాత ఇలాంటి కొబ్బరి కూడా ఉంటుంది. వీటిని దంచి పౌడర్ చేసుకొని పొద్దున్న ఒక 3 గ్రాములు, సాయంత్రం ఒక 3 గ్రాములు దీన్నే నారికేల లవణం అని మనకు మార్కెట్లలో దొరుకుతుంది. అది సేవించినట్టయితే ఎవరికైతే కడుపుబ్బరము, తర్వాత పరిణామశూల, గ్యాస్ట్రిక్ అల్సరు అంటే అన్నద్రవశూల అంటాము, ఎవరికైతే జీర్ణం కాని పదార్థాలు ఉంటాయో, అంటే ఎవరికైతే అజీర్ణము లాంటి సమస్యలు ఉంటాయో వారికి ఈ లవణం కనుక, అంటే నారికేల లవణం కనుక ఇచ్చినట్టయితే ఉదయం సాయంత్రము ఒక 3 గ్రాములు కనుక ఇచ్చినట్టయితే ఇది మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు. అట్లా ఒక 3 మాసాలు కనుక సేవించినట్టయితే వారికి ఈ పరిణామశూల తగ్గడం లోపట ఇది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది.
ముఖ్యంగా దీంట్లో విటమిన్ కే, విటమిన్ ఈ, తర్వాత నయాసిన్ లాంటి పదార్థాలు ఉంటాయి కాబట్టి ఈ నారికేల లవణము వాడడమే కాకుండా ఇది టెండర్ కోకోనట్. ఈ టెండర్ కోకోనట్ దీన్ని ఈ రకంగా అంటే ఈ రకమైనటువంటి చెక్కును తీసేసి మనము దంచి ఈ రసాన్ని కనుక సేవించినట్టయితే ఉద్గారం లాంటి సమస్యలు కానీ, అంటే కడుపుబ్బరం లాంటి సమస్యలు కానీ ఎలాంటివి లేకుండా కూడా ఇది తొక్కు కూడా ఉపయోగపడతా ఉన్నది. అట్లాగే దీంతో ఈ కొబ్బరి, ఇది పలగొట్టిన కొబ్బరికాయ, ఇది చెక్క, దీని యొక్క టెంక, దీన్ని తీసుకొని కాల్చి, అంటే దీన్ని మనం పొయ్యిలో పెట్టినా నిప్పులలో వేసినా కాలుతుంటుంది. కాలిన తర్వాత దీని భస్మాన్ని తీసుకొని ఎవరికైతే పుప్పి పన్ను ఉంటుందో ఆ పన్ను లోపట ఇది పెట్టినట్టయితే ఒక 15-20 నిమిషాలు ఉంచి మామూలుగా గోరువెచ్చని నీళ్ళతో కడిగినట్టయితే వాళ్ళకి పుప్పి పన్నులో ఉన్నటువంటి క్రిములు బయటికి వెళ్ళడమే కాక ఆ నొప్పి నివారణకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని మా ఆయుర్వేదంలో చెప్పారు. కాబట్టి ఈ మధ్యన హైడ్రోసిల్ లాంటి సమస్యలతోటి చాలామంది బాధపడుతూ ఉన్నారు. మా దృష్టి కూడా చాలామంది ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. మేము గచ్చకాయ ఆకును దాన్ని దంచి అంటే పేస్ట్ లాగా చేసుకొని కాస్త పసుపు కలిపి పెట్టుకోమని చెప్పడం జరిగింది. గచ్చకాయ ఆకు అనేది అడవులలో ఉంటుంది, అందరికీ లభించడం అనేది జరగదు. ఆ కండిషన్స్ లోపట దీని యొక్క ఇది కొబ్బరి మీద ఉన్నటువంటి ఇలాంటి చెక్క, అంటే లేత కొబ్బరి తీసుకొని ఆ చెక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి నూరి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ లోపల ఒక కొంచెం, అంటే ఈ పేస్ట్ ఎంత ఉంటుందో 1/4 వరకు హరిద్రా చూర్ణం, అంటే మనము పసుపు అంటాము, ఆ పసుపును మిక్స్ చేసి దాన్ని కూడా నూరేసి అది డైలీ ఒక 3-4 అవర్స్ అంటే ఆ స్క్రోటల్ ఏరియా చుట్టూ పెట్టి ఒక గుడ్డ కట్టేసేయాలి. అంటే అది మళ్ళీ బయటికి పోకుండా బట్ట చుట్టేసి దారం చుట్టి ఒక 3-4 గంటలు ఉంచినట్టయితే కూడా వాళ్ళకు హైడ్రోసిల్ అనేది నథింగ్ బట్ స్క్రోటల్ ఏరియా లోపల పనికిరాని నీరు అనేది చేరుతూ ఉంటుంది. ఇది ఆ నీరు కరిగించడం లోపల ఈ కొబ్బరి ఒక చెక్క బాగా ఉపయోగపడుతుందని మేము చాలామందికి ఇవ్వడం జరిగింది. వారి తగ్గిందని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె అనేది జనరల్గా ఇది చుండ్రు, తర్వాత వెంట్రుకలు పెరగడానికి, దీంతో రకరకాల ఆయిల్స్ను తయారు చేయడానికి కూడా ఈ కొబ్బరి నూనెను మేము ఆయుర్వేదిక్ మందులలో వాడడం జరుగుతూ ఉంది. అంటే ఎవరికైతే జుట్టు లాసాపు ఎయిర్స్ ఉంటాయో వారికి మంచి కొబ్బరి నూనె, స్వచ్ఛమైన కొబ్బరి నూనెను దండిగా, అంటే గట్టిగా, అంటే ఇలాంటి, అంటే ఈ వేలు మొనలతోటి గట్టిగా చేసినట్టయితే ఆయిల్ అనేది వినకడం జరుగుతూ ఉంది. అది ఇనికిందంటే ఆ ఎయిర్ రూట్ లోపల ఏదన్నా పనికిరాని పదార్థం, అంటే డాండ్రఫ్ లాంటి, చుండ్రు లాంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకు ఈ కొబ్బరి నూనె అనేది చాలా పరిష్కార మార్గము. ఈ మధ్యన ప్రాచుర్యంలోకి వచ్చిన విశేషం ఏంటంటే దీంట్లోపట సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే కొవ్వును కరిగించడానికి కూడా ఈ కొబ్బరి నూనె చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ కొబ్బరి నూనెతోటి కొంతమంది అంటే 1-2 చెంచాలు నోట్లో పోసుకొని పుక్కులించడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల అంటే ఆయిల్ పుల్లింగ్ ట్రీట్మెంట్ అంటారు. ఆయిల్ పుల్లింగ్ ట్రీట్మెంట్ తోటి కూడా రకరకాల ముఖ సమస్యలు, దంత సమస్యలే కాకుండా వాతాహారంగా, అంటే నర్వస్ సిస్టాన్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ ఎంతో ఉపయోగపడతా ఉంది. కాబట్టి దీన్ని మన తెలుగు ప్రజలు కూడా ఈ కొబ్బరి నూనెను వంటకాలలో వాడినట్టయితే
వారికి ఎలాంటి సమస్యలు రాకుండా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమాత్రం పెంచకుండా, గుండెకి సంబంధించిన సమస్యలు అంటే గుండె బరువు లాంటివి, గుండెకు సప్లై చేసే కరోనరీ ఆర్టరీస్ వాటిలోపట పూడికలు అనేది చేరితే గుండె నొప్పి లాంటివి వస్తాయి. ఈ కొబ్బరి నూనెను కనుక మనం వాడినట్టయితే ఆ పూడికలు చేరకుండా, తర్వాత ఒకవేళ చేరిన ఆ పూడికలు మెల్లమెల్లగా కరుక్కుంటూ సర్క్యులేషన్లో బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మెండుగా పోషక పదార్థాలే కాకుండా దీన్ని అంటే నూనెను కానీ, తర్వాత కొబ్బరిని కానీ, ఈ పచ్చి కొబ్బరి కూడా ఎంతో వాజీకరణంగా పనిచేస్తుంది. అంటే ఈ కొబ్బరి ప్లస్ బెల్లం కలుపుకొని మన వంటింట్లో చాలామంది లేడీస్కు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఆ ప్యూబర్టీ సమయం లోపల దీన్ని తినిపిస్తారు. ఎందుకు అంటే ఆ గర్భసంచి లోపల కల్మషాలాన్ని వెళ్ళి ఆ గర్భాశయము సమృద్ధిగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి మంచి పిల్లలను అంటే ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలను కనడానికి దోహదం చేస్తుందని నువ్వుల ముద్దలు కానీ, తర్వాత కొబ్బరి ముద్దలు కానీ ఇవ్వడం అనేది మన శాస్త్ర ప్రకారంగా అంటే హిందూ సాంప్రదాయంగా వేల సంవత్సరాల నుంచి వెళ్ళి వచ్చుచున్న ఒక సాంప్రదాయంగా మన తెలుగు వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. ముఖ్యంగా ఈ కొబ్బరిని తురిమి అన్ని కూరలలో అంటే ఈ మధ్యన కాస్త బద్ధకం అనేది పెరిగింది. ఈ కొబ్బరి తురుమును వేసిన వాళ్లకు రసాది సప్తధాతువులు వృద్ధి చెంది లైంగిక శక్తి పెంపొందించడం లోపల ఈ కొబ్బరి అంటే ఈ పచ్చి కొబ్బరి కూడా బాగా పనిచేస్తుందని మా ఆయుర్వేదంలో చెప్పారు. మీరు ఎవరికైతే లైంగిక సమస్యలు ఉన్నాయో వారు కూడా ఈ కొబ్బరి ప్లస్ తాటి బెల్లం కలుపుకొని డైలీ ఒక 15 to 20 grams కనుక తిన్నట్టయితే కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా ఆయుర్వేద శాస్త్రములో చెప్పారు. కాబట్టి మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది, వాడించడం జరుగుతూ ఉంది. వారు కూడా రకరకాల సమస్యలకు పరిష్కార మార్గాలు చెప్తా ఉన్నారు. కాబట్టి విని మీరు కూడా పాటించి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు.